అందరికీ నమస్కారం. దాసరి రాము, తెలగ బలిజ కాపు జాయింట్ యాక్షన్ కమిటీ దక్షిణ భారతదేశ కన్వీనర్. రేపు రాబోయే ఎలక్షన్ సందర్భంగా మన కృష్ణా జిల్లా వచ్చాం. మన బందరు ఎంపీ సెగ్మెంట్ గా వల్లభనేని బాలశౌరి గారు నిలబడ్డారు. అవనిగడ్డ ఈరోజు ఉదయం అవనిగడ్డ బందరు చూసుకొని పెడన్ వచ్చాం. పెడన్లో నియోజకవర్గంలో మనకు తెలిసిన వాళ్ళు పాత స్నేహితులు చాలా మంది ఉన్నారు. అందరు కలుద్దామని వచ్చాం. పొద్దున అందరం కూడా ఎస్సీ బీసీ మైనార్టీ మిగతా పేద కులస్తులు అందరం కూడా ఒక ఆత్మీయ సమావేశం పెట్టుకొని అందరం కూడా జనసేన పార్టీ మద్దతుగా పొద్దున ఒక కార్యక్రమం జరిగింది. అంటే దేనికి జనసేన పార్టీకి ఎందుకు మద్దతు అంటే, అది 70 ఏళ్లలో ఈ రాష్ట్రంలో అధికారం అనుభవించింది 2-3 కులాలే. మిగతా 200-300 కులాలనే బీసీలు, ఎస్సీలు, కాపులు, మిగతా వాళ్ళందరూ వీళ్ళెవరు అధికారం చూడాల. కేవలం 2-3 కులాలు అధికారం అనుభవించి ఆర్థికంగా బలపడ్డాయి. డబ్బులు కానీ, పొలాలు కానీ, వ్యాపారాలు కానీ, బ్యాంకు లోన్లు కానీ, కాంట్రాక్టులు కానీ, ఫ్యాక్టరీలు కానీ, కాలేజీలు, స్కూల్స్ అన్ని వాళ్ళయ్యాయి. ఈ మిగతా వాళ్ళందరం పేరుకే పదవులు. వీళ్ళెవరికి అది అధికారం ఉండదు, ఏం ఉండదు. పేరుకే ఎమ్మెల్యే, పేరుకే మంత్రి, పేరుకే ఏదో పదవి. కానీ వాళ్ళకి నాకు తెలిసి నిర్ణయం చేయటువంటి ఏమి ఉండదు. ఆ ముఖ్యమంత్రి పోస్టులో ఎవడు కూర్చుంటాడో, ఏ కులపోడు కూర్చుంటాడో ఆడు చెప్పింది అందరం వెంటనే. ఇది మేము ప్రజారాజ్యం నుంచి పనిచేస్తున్నాం. ప్రజారాజ్యం అంటే ఏంటంటే సామాజిక న్యాయం అని చిరంజీవి గారు ప్రయత్నం చేశారు. ఆ రోజున ఎంతమంది జనం ఉన్నారో, ఎన్ని ఓట్లు ఉన్నాయో అన్ని సీట్లు ఇవ్వాలా, పేద కులాలకు అధికారం అందాలా అని సామాజిక న్యాయం తీసుకొచ్చారు చిరంజీవి గారు. ఆ రోజు సామాజిక న్యాయం అంటే ఏంటో ఎవరికి తెలియదు. ఏ పేద కులాలు, బీసీసీ కులాలు కూడా తెలియదు సామాజిక న్యాయం అంటే ఏంటో చిరంజీవి గారు తీసుకొచ్చారు. 110 స్థానాలు బీసీలకు ఇచ్చారు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రాల్లో బీసీలు పరిపాలించే రాష్ట్రాల్లో కూడా ఇవ్వాల. ఎస్సీలకు ఇచ్చారు రిజర్వేషన్ లేని చోట. పొద్దున యానాది మహానాడులు కలిశారు. చెప్పా మునెమ్మని యానాది కులం ఆమెకి కోవూరులో, నెల్లూరు జిల్లా కోవూరులో ఇచ్చారయ్యా, టికెట్ ఇచ్చారు. ఆమె ఎవరో ప్రపంచానికి తెలియదు. ఆ టికెట్ ఇచ్చిన తర్వాత ఆమె ప్రపంచం అంతా ఎవరో తెలిసారు. అంటే చిరంజీవి గారు బలమైన ప్రయత్నం చేశారు ఆ రోజున. ఇదిగో ఈ అతిపెద్ద జాతి కాపు, ఈ బీసీ కులాల నుంచి నాయకత్వం వహిస్తూ వచ్చాడు. మన పీఠాలు కదిలిపోతున్నాయి రా బాబు, 70 ఏళ్ళ నుంచి ఉన్న మన చేతులు ఉన్న పీఠాలని చెప్పాను. అందరు కలిసి ఏకమై టికెట్లు అమ్ముకున్నాడు, నెత్తులు అమ్ముకున్నాడు, అట్టా చేశాడు, ఎట్టా చేశాడు, ఆగం అల్లరి చేసి ఆడేవాడు పరకాల ప్రభాకర్ని పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టి వాటి చేత విశ్వవృక్షం మాట్లాడించి, కాపులు వస్తే ఇంకేమైనా ఉందా, జనాలను చంపేస్తారు, బతికాట్లు అర చేసేస్తారు, ఎట్లా చేసేస్తారని ఆగం అల్లరి చేసి ఆ పార్టీ ఓడగొట్టడానికి ప్రయత్నం చేశారు. అయినా 18 మంది ఎమ్మెల్యేలు వచ్చినాయి, 70-80 లక్షల ఓట్లు వచ్చినాయి. ఆ రోజున 18% ఓట్లు వచ్చినాయి, 70-80 లక్షల ఓట్లు వచ్చినాయి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పడేద్దామని చూస్తే ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ కాపాడింది. లేకపోతే ఆ రోజే పడిపోయేది. రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులు అయ్యేవాళ్ళు కాదు. జగన్ దెబ్బ ఆ పార్టీ కూడా ఉండని కూడా తీసేసారు, నిద్రపోలా. ఈ పార్టీ అంటూ ఉంటే చెట్టు ఉంటే పక్షులు వాళ్తాయి, చెట్టే కొట్టేస్తాయి, ఎట్టి ఎగిరిపోతాయి. అట్లా చేశారు. ఆ అవమానాలు, ఇబ్బందులు చూసి కూడా ఆయన మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి పార్టీ పెట్టి జనసేనను పెట్టి, ఆయన దగ్గర డబ్బులు లేవు, డబ్బులు ఎక్కువ పార్టీ పెట్టలా, దోచుకున్న సొమ్మేం లేదు, కష్టపడ్డ సినిమాలో చేసిన డబ్బులు అన్ని అవి తీసుకొచ్చి ఒక పార్టీ పెట్టాడు. ఓడగొట్టారు. 2 చోట్ల ఓడగొట్టడానికి 100 కోట్లు పెట్టారు. అంటే ఏంటంటే నువ్వే గెలవలేదు, నువ్వు పార్టీయా, నీది ఒక అధ్యక్షుడివా అని చెప్పని అవమానపరచడానికి చిరంజీవి గారు అదే చేశారు. పాలకొల్లు తిరుపతిలో ఆ వెంకటేశ్వర స్వామి మీద అడ్డం పడ్డాడు. తిరుపతిలో పాలకొల్లు ఓడిపోయాడు. ఇవన్నీ 2 చోట్ల ఓడగొట్టి మొదటి నుంచి రూపాయి ఖర్చు పెట్టకుండా 60,000 ఓట్లు తెచ్చుకున్నాడు. ఇది చిన్న విషయం కాదు. అది ఈ రోజుల్లో అంబేద్కర్, జగన్మోహన్ రావు, మహాత్మా గాంధీ వచ్చి నిలబడితే ఓడిపోతారు డబ్బులు పెట్టకుండా. అలాంటి చోట 60,000 ఓట్లు తెచ్చుకున్నాడు. ఒక 4,000-5,000 ఓట్లు ఓడిపోయాడు అంతే. అది 5 ఏళ్లు విపరీతంగా అవమానపరిచారు. అయినా సరే ప్రజల్లో తిరిగి పనిచేస్తున్నాడు. అట్టడుగు పేద వర్గాలకు రాజ్యాధికారం అందాలా, అవినీతి తగ్గాలా, అభివృద్ధి జరగాలని ఒక కాన్సెప్ట్లో ఆయన తిప్పలు పడుతున్నాడు. కాబట్టి మన పేద కులాలందరం కూడా, ఎవరైతే అధికారం దూరమైన వర్గాలు ఉన్నామో కాపులు, బీసీ, ఎస్సీలు అందరం కూడా జనసేన పార్టీ, మన నుంచి పేద కులాల నుంచి వచ్చిన పార్టీ, ఆ పార్టీకి అండగా ఉందామని చెప్పని మేమందరం అన్ని చోట్ల సపోర్ట్గా ముందుకు పోతున్నాం. ఆ జనసేన పార్టీ అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి గారు మన బందర్ ఎంపీ సెగ్మెంట్లో నిలబడ్డారు. గతంలో ఇక్కడ ఎంపీ చేశారు ఆయన. అంతకుముందు తెనాలి ఎంపీగా ఉన్నప్పుడు కూడా అవనిగడ్డ కూడా ఆయన కిందకే వచ్చేది. కృష్ణా జిల్లాతో అనుబంధం ఉంది. ఒక విధంగా జిల్లా అంటే మా జిల్లా, గుంటూరు జిల్లా అయినా మీ జిల్లా వల్లే ఆయన్ని బాగా ఓన్ చేసుకున్నారు మీరంతా కూడా. అన్ని చోట్ల బాగుంది. జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి మన వల్లభనేని బాలశౌరి గారికి మీరందరూ అండగా నిలబడండి. మంచి వ్యక్తి, ఢిల్లీలో మంచి పట్టుంది. నిన్న బందర్లో చూశారు కదా, గొడవ అయితే అవతలోడు ఎవరో మన బీసీ కులస్తులు ఎవరో ఇబ్బంది పెడితే స్టేషన్ దగ్గర కూర్చునేది, పదం డైరెక్ట్గా ఎస్పీ ఆఫీస్కి పోదామని చెప్పని. అంటే ఆ దమ్ము ఉంది. ఏదో అవసరం అయితే నిలబడేది చేయగలిగిన మంచోడు.
ఉపయోగపడతాడు. అండగా నిలబడండి, కాపాడుకోండి. మీ ఏరియాలో బందర్ పోర్టు సెజ్జులు వస్తున్నాయి, ఇండస్ట్రియల్ క్యారిడార్స్ వస్తాయి రేపు. అలాంటి వ్యక్తి ఉంటే మీకు బాగా ఉపయోగం జరుగుతుంది. జనాల మీద పడి 10 రూపాయలు జనం అనే రకం కాదు. ఇక్కడ ఎమ్మెల్యేలను చూశారు కదా, ఇలా లూటీ చూశారు కదా మీరు. వాళ్ళ మీద చూసుకుంటే 1 కోటి రెట్లు బెటర్ అవుతారు, మంచోడు. అన్ని ఆలోచించే పవన్ కళ్యాణ్ గారు ఎంపీ టికెట్ ఇచ్చారు కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఆయన గెలిపించండి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీని టీడీపీ పార్టీ కలుపుకోవడం కారణం ఏంటంటే రాష్ట్ర పరిపాలన సరిగ్గా లేదు. ఇప్పుడు మీరు రైతులు మీరే చెప్తున్నారు కదా, అంతకుముందు పాల వడ్డీకి ఇచ్చేవాళ్ళు 4 ఏళ్ళు అయింది, వడ్డీ లేని రుణం అన్నారు. 4 ఏళ్ళ నుంచి రూపాయి ఇవ్వట్లేదండి అని. మద్దతు ధర అంటున్నారు, ఆ మద్దతు ధర సరిగ్గా ఇవ్వట్లేదు. ఏ కాలంలో పూడికలు తీయట్లేదు అని ఇప్పుడు మీరు మీ సమస్యలు చెప్తున్నారుగా వరుస పెట్టి. లేదు గ్రామాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పి రూలింగ్ గవర్నమెంట్ చెప్పుకుంటారు. పట్టణాలు సరిగ్గా ఉండవు, గ్రామాలు సరిగ్గా ఉండవు, వ్యాపారాలు ఉండవు, ఇండస్ట్రీస్ రావు. ఆ చీప్ లిక్కర్ తీసుకొచ్చి పోస్తారు జనాలకి. దేశంలో అన్నిటికీ ఆన్లైన్ డబ్బులు ఉన్నాయి. వాళ్ళ సారాయి లిక్కర్ కొట్లలో మాత్రం డబ్బులు ఇచ్చే కొనాలా. ఈ డబ్బా దాడిపోతుంది. మళ్ళీ బయట వేరే రాష్ట్రం 50 రూపాయలు అంటే ఇక్కడ 150 రూపాయలు అమ్ముతారు. ఆ బ్రాండ్లు పక్క రాష్ట్రాలు అమ్మ కూడా అమ్మరు ఎవరు. అవి తాగితే రోగాలు వస్తున్నాయి, మైండ్ పాడైపోతుంది. ఇసుక, మన ఇసుక హైదరాబాద్ చెన్నైలో దొరుకుతుంది. పోయి 75,000 లక్ష రూపాయలు లారీ అక్కడికి పోతే ఏడు దొరకదు. ఇసుక దొరకకపోతే 20 రంగాలు అయిపోతాయి. అయ్యి వాళ్ళకి అనవసరం. ఏదో పథకం పడేస్తాం తీసుకోండి, ముద్ద అన్నం పడేస్తున్నాం, ఎలక్షన్ అప్పుడు డబ్బులు పడేస్తాం తీసుకోండి, ఓట్లేయడం పడుండను పక్కన. ఇట్లా తయారైంది వ్యవస్థ. ఇది మారాలి, ఇది విధానం కాదు. ఇట్లా వెళ్తే మాత్రం దెబ్బతింటాము. పథకాలు ఎప్పుడు ఉంటానంటే ఏ ప్రభుత్వాలు పథకాలు ఇంతవరకు ఆపలా. అంతకుముందు రాజశేఖర రెడ్డి అప్పుడిప్పుడు ఉన్న పథకాలన్నీ చంద్రబాబు నాయుడు ఇంకా మంచిగా తెచ్చాడు. చంద్రబాబు నాయుడు పథకాలు జగన్ తీసుకెళ్తున్నాడు. రేపు ఏ ప్రభుత్వం వచ్చినా పథకాలు తీసుకెళ్తారు. పథకాలు కాదు, అభివృద్ధి కావాలా. నిజాయితీ గల పరిపాలన, ఆఫీసర్లు నిజాయితీ పనిచేయటం, ఎమ్మెల్యేలు నిజాయితీ పనిచేయటం, ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకురావటం, ఎన్ని చేయాలా. 1000 కోట్ల అప్పులు తీసుకురావటం, పప్పులు వేళల్లో పంచడం, సంపద సృష్టించుకుంటూ ఇలా చేస్తే 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నాం. ప్రభుత్వ జీతాలు ఇవ్వడానికి డబ్బు లేవు, ఒక్క నెల జీతాలు ఇవ్వడానికి డబ్బు లేవు. ఒక్క రోజు ప్రభుత్వం నడవాలంటే అప్పులు చేయాలా. అందుకనే పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని కలుపుతున్నారు. ఓట్లు చేలకూడదని చెప్పి టీడీపీ పార్టీ కూడా ఆయనే బాధ్యత అందరిని కలుపుకొని కూటమికి వెళ్తున్నారు. కాబట్టి జనసేన బీజేపీ పార్టీ కూటమికి మీరందరూ కూడా అండగా ఉండండి. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు పోస్టల్ బ్యాలెట్ మొదలైంది ఈ రోజు నుంచి 5వ తారీఖు 8వ తారీఖు పోస్టల్ బ్యాలెట్. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా మీ పోస్టల్ బ్యాలెట్ అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఎంపీ ఓటు ముందుంటది. 2 లోపలికి వెళ్తే ఈవీఎం మిషన్ లో మొదటి ఈవీఎం మిషన్ ఎంపీ ఓటు. ఆ ఎంపీ ఓటులో గాజు గ్లాస్ గుర్తు 6వ నెంబర్ ఇది ఉంది. గాజు గ్లాస్ గుర్తు జాగ్రత్తగా మీరంతా కూడా తప్పకుండా ఓట్లు వేయండి. కొంచెం బాధ్యతగా ఉండండి. మన దగ్గర దోచుకున్న డబ్బులే రేపు పంచుతారు. ఓటుకి 1000, 2000, 3000, 4000, 5000 తెచ్చి పంచుతారు. ఆ డబ్బులు తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా మీ ఓటును పాడు చేయబాకండి. మీ పిల్లల జీవితాలు నాశనం చేయబాకండి. ఇప్పటికే నాశనం చేశాం. ఆడు పోసిన మందు దాగి వాడు ఇచ్చి డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఓట్లేసి మన రాష్ట్రాన్ని, దేశాన్ని ఇప్పుడు దాకా అందరూ నాశనం చేశాం. మన చదువుకున్న పిల్లలకి ఎవరు ఇక్కడ ఉద్యోగాలు లేవు, పక్క రాష్ట్రాలు పోవాలా. ఒక డిగ్రీ చదివితే వాడికి ఇక్కడ ఉద్యోగం లేదు, పక్క రాష్ట్రాలకు వెళ్ళాలా. ఆ పరిస్థితి తెచ్చాం మనందరం కలిసి. బాధ్యతగా ఉండండి, డబ్బులు తీసుకోవద్దు. తీసుకుంటే తీసుకున్నారు. అంతరాత్మ సాక్షిగా మంచోళ్ళకి, నిజాయితీ గల ఓట్లు మంచి ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోండి. బాధ్యతాయుతంగా ఉండండి. అందరూ ఓట్లు వినియోగించుకోండి. ఇప్పటికే చాలా పాడైపోయాం. కులం పేరుతో, మతాల పేరుతో, వర్గాల పేరుతో కొట్టుకొని డబ్బులకు అమ్ముడుపోయి మనందరి జీవితాలు, మన రాష్ట్ర భవిష్యత్తు పాడు చేసుకున్నాం. తమిళనాడు నుంచి విడిపోయి వచ్చాం, చెన్నై వదిలాం. హైదరాబాద్ నుంచి విడిపోయి వచ్చాం, తెలంగాణ నుంచి బయటకు వచ్చాం, హైదరాబాద్ వదులుకున్నాం. మరి రాజధాని తెచ్చి అమరావతి అన్నాడు ఈ చంద్రబాబు నాయుడు. ఈడు తీసుకెళ్లి వైజాగ్ అంటాడు, ఇంకోటి తీసుకెళ్లి బంగాళాఖాతం అంటాడు రేపు పొద్దున వెళ్ళి. అట్టయింది మన బతుకులు. ఆంధ్రులు ఆరంభ సూర్యులు అని చెప్పండి, ఇది నిజమైంది. ఆంధ్రులు ఆరంభ సూర్యులు అని ఎవరు అంటే నేనేదో అనుకున్నా, ఇది నిజమే. మనం చివరికి రాజధాని లేని రాష్ట్ర పరీక్షలు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడంటే ఏ రాయాలి అర్థం కాని పరిస్థితి వచ్చింది. ఒరిస్సా చిన్న రాష్ట్రాలు కానీ రాజధానులు ఉన్నాయి, మనకు లేవు. అంత పనికిమాల స్థితికి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మన ప్రజల్ని బట్టే ప్రభువులు ఉంటారు. తింటే తిన్నారు నాకు పెట్టు అని అంటం వల్ల ఇట్లా తయారయ్యాం. అప్పు చేస్తే చేసావు నాకు పెట్టు అంటేనే ఇట్లా తయారయ్యాం. మనం బాధ్యతగా ఉంటే అందరూ బాధ్యతగా ఉంటారు. కొంచెం జాగ్రత్తగా రాబోయే ఎలక్షన్స్ అందరం కూడా బాధ్యతగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చున్నారు. పోలీస్ స్టేషన్
కూర్చొని ఏం జరిగింది ఎస్పీ దగ్గర పదాలకి అది క్లౌస్ సార్, చాలా క్లౌస్ సార్. విషయం అర్థం కాల అంటే ఏమో మీరు మామూలుగానే అది దూకుడు ఇంకా ఎలకన్నా ఒకటి తోడైంది. రెండోది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు విషయం ఏంటంటే స్టేట్ వైడ్ గా ఇప్పుడు ఇదే మార్పు. మామూలుగా చెప్తున్నా ఎలక్షన్ అప్పుడు ఇద్దరు కొట్టంలో అందరూ సర్దుకుంటారు ఎటువంటి